కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా, నా స్తుతికి కారణభూతుడా, కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన. నా స్తుతికి కారణభూతుడా, కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా, నా స్తుతికి కారణభూతుడా, కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. తనువంత నీదే, బ్రతుకంత నీదే, నాదంత నీదే, సర్వము నీదే. తనువంత నీదే, బ్రతుకంత నీదే, నాదంత నీదే, సర్వము నీదే. ఈ లోకంలో నాశ నీవే, ఈ లోకంలో నాశ నీవే. యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన. నా స్తుతికి కారణభూతుడా, కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా, నా స్తుతికి కారణభూతుడా, కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. మహిమకు కారణమా, రక్షణ కారణమా, అతిశయ కారణమా, ఆనంద కారణమా, మహిమకు కారణమా, రక్షణ కారణమా, అతిశయ కారణమా, ఆనంద కారణమా, నీవేల కారణమా, నా స్తోత్ర కారణమా, నీవేల కారణమా, నా స్తోత్ర కారణమా. యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన. నా స్తుతికి కారణభూతుడా, కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా, నా స్తుతికి కారణభూతుడా, కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. హల్లెలూయా. గనుడైన యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా తండ్రి, గడిచిన దినం నుండి నేటి వరకు నైనా నీ కృపలోనైనా ప్రభా బలపరిచిన విధానాన్ని బట్టి నాయన ప్రభా నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన ప్రభా, ఇది నా నీటి రీతిగా నీ సన్నిధిలో ప్రభా వేసే అవకాశం ఇచ్చి నిలబెట్టా ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆయా ప్రభా వేసయ్యా తండ్రి, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని అడుగుచున్నాను ప్రభు యేసే. ఇది ఎవరికైతే అవసరమై ఉన్నదో నాయన తండ్రి ప్రభు యేసే తండ్రి, వారికి సూటిగా నాయన తండ్రి ప్రభు మీరే మాట్లాడమని అడుగుచున్నాను ప్రభు. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటే యేసే నామములో అడిగి వేడుకొని పొందుకొని నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
కష్టాలు వర్సెస్ సమృద్ధి. అయితే మనందరికీ కూడా దేవుడు మన జీవితాల్లో కష్టాలు అనేవి అనుమతిస్తూ ఉంటాడు. అవునా? మా జీవితంలో మాకు ఎట్లాంటి బాధలు లేవు, మాకు ఎట్లాంటి కష్టాలు లేవు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా కాకుండా మేము చాలా హ్యాపీగా ఉన్నాము, మాకు అసలు ఏ ఇబ్బంది లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకసారి చేయలేపుతారా? దేవుని నామానికి స్తోత్రం. ప్రతి ఒక్కరు మనుషులు అన్నాక ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి కదా. ఏదో ఒక చిన్నదైనా మనం ప్రతిరోజు ఏదో ఒకటి ఫేస్ చేస్తూ ఉంటాం, లేకపోతే ప్రతిరోజు కాకపోయినా మనం మనుషులు అన్నాక ఏదో ఒక కష్టాలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే అదే రీతిగా దేవుడు మనల్ని పోషిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇన్ని కష్టాల్లో ఉన్నాము, అయినా సరే మనకి ఈరోజు మాకు అన్నం తినలేదు, మేము ఈరోజు మాకు భోజనం దొరకలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా కూడా దేవుడు మనల్ని వదిలేయలేదు కదా. దేవుడు మనకు ప్రతిరోజు మన కష్టాలు మనకు ఉన్నాయి, దేవుడు మనకు అనుమతించాడు, ఆ కష్టాలు కూడా వెళ్తుంటాం. అట్ ద సేమ్ టైం మనం ఈరోజు నేను భోజనం చేయలేదు అనే రీతిగా కూడా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా పెట్టలేదు కదా. దేవుని పిల్లలైన మనకి ఎప్పుడు కూడా సమృద్ధిగా మనం 3 పూట్ల భోజనం చేస్తున్నామా చేయట్లేదా? చేస్తున్నాం అన్న వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి. దేవుడు మాకు సమృద్ధి ఇచ్చాడన్న వాళ్ళు ఇంకా గట్టిగా బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దానికి కూడా దేవుడు సమయాన్ని అనేది నిర్ణయించాడు. దేవుని నిర్ణయించిన సమయంలోనే అది జరుగుతుంది. మనం ముందు అనుకుంటే అది ముందు జరుగుతుందా అంటే, దేవుడి టైంలో నిర్ణయ కాలము అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరికైనా వచనం దొరికితే ఒకసారి చదువుతారా? నిర్ణయ కాలము, దేని కాలమందు అది చక్కగా నుండినట్లు. ఒకసారి ఎవరైనా రిఫరెన్స్ దొరికితే చదవండి. అది దేవుడు చెప్తుంటాడు కదా మనకి, దేని కాలం మంది అది చక్కగా నుండినట్లు దేవుడు నిర్ణయించిన కాలంలో జరుగుతుంది అనేది దాని ఉద్దేశం. అంటే మనం అనుకున్నప్పుడు కాదు, దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో అది జరగాలి అని దేవుడు నిర్ణయించినప్పుడు మాత్రమే జరుగుతుంది. మనుషులమైన మనం చదువుదాం ఒకసారి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. రిఫరెన్స్ హబకుక్కు 2వ అధ్యాయం 3వ వచనం. ప్రతి ఒక్కరం తెరుద్దాం. హబకుక్కు 2వ అధ్యాయం 3వ వచనం. తెరిచారు అందరూ? హబకుక్కు 2వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఏం రాయబడి ఉంది? నిర్ణయ కాలము. అందరం చెప్దామా? ఏమని రాయబడి ఉంది? నిర్ణయ కాలము. ఈవెన్ నువ్వు జాబ్ కోసం ఎదురు చూస్తున్నావా? అది నువ్వు అనుకున్నప్పుడు రాదు, దేవుడు నిర్ణయించిన కాలంలో వస్తుంది. మీరు పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు, మీరు అనుకున్నప్పుడు కాదు, దేవుడు నిర్ణయించినప్పుడే వస్తుంది. నిర్ణయ కాలము. దేవుడు మన కొరకు ఎప్పుడు స్థిరపరిచాడో, దేవుడు మనకి ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అది అప్పుడే మన కొరకు వస్తుంది, తప్పితే మనం అనుకుంటే అది జరగదు. దేవుడు నిర్ణయించింది మన జీవితంలో జరగాలంటే మనం ఏం కలిగి ఉండాలి? 3 విషయాలు. మొదటిది పరిశుద్ధత కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత. ప్రతి ఒక్కరం చెప్దాం. మొదటిది మనం ఏం కలిగి ఉండాలి? 2 ప్రేమ కలిగి ఉండాలి. ఏమిటి? ప్రేమ కలిగి ఉండాలి. మన ప్రక్కవారి పట్ల, మన తోటి వారి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. అలా కాకుండా మనం ఏమిటది స్వార్థంతో ఉన్నామనుకో, దేవుడు మనకు అనుగ్రహిస్తాడా? చెప్పండి అందరూ. దేవుడు మనకు అనుగ్రహిస్తాడా? మన స్వార్థంతో, లేకపోతే మనం అసూయతో ఉంటున్నాం అనుకో, దేవుడు మనకు అనుగ్రహిస్తాడా? ఆన్సర్ రావట్లేదు. 3వది ప్రశాంతత. 3 Pతో స్టార్ట్ అవుతాయి. పరిశుద్ధత, ప్రేమ, ప్రశాంతత. ఈ 3 మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఆ 3 విషయాలు మనలో ఉన్నాయా? పరీక్షించుకుందాం మనల్ని మనం అందరం చెప్తాం కదా. అబ్రహాముకు ఒక ట్యాగ్ లైన్ ఉంది తెలుసా బైబిల్లో? సండే స్కూల్ పిల్లలు చెప్తారు. ఏమన్నది అబ్రహాంకి ట్యాగ్ లైన్? విశ్వాసులకు తండ్రి.
కదా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని దేవుడు అతనికి పేరు పెట్టాడు. అంటే అబ్రహాము ఎంత పరిశుద్ధంగా ఉండి ఉంటాడు, లేకపోతే అబ్రహాము ఎంత దేవునిలో భక్తిపరంగా ఉండి ఉంటాడో అని మనందరం అనుకుంటాం, అవునా? కానీ అంత విశ్వాసం కలిగిన అబ్రహాము అబద్ధం చెప్పాడా లేదా తెలుసా? ఎంతమందికి అబ్రహాం అబద్ధం చెప్పాడా లేదా అనేది? చెప్పాడు. ఏమని అబద్ధం చెప్పాడు? తన భార్య అయిన సారాను తన సహోదరని చెప్పాడు, అవునా? అంత గొప్ప అబ్రహాముకి, విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టిన అబ్రహామే దేవునిలో అబద్ధం చెప్తూ అంతలా ఉంటే మనుషులమైన మనం కూడా అంత ఏమంటారు, లైక్ మనకి అంత దేవునిలో ఉండడం అంత కష్టమే, అవునా? కానీ అయినప్పటికీ కూడా అవన్నీ దాటుకొని అబ్రహాము మళ్ళీ దేవుని దగ్గర పోరాడి దేవునికి ప్రార్థన చేసి దేవుని దగ్గర ఒక పేరు సంపాదించుకున్నాడు. ఏంట పేరు? విశ్వాసులకు తండ్రి. అబద్ధాలు ఆడాడు, కరెక్టే, కానీ ఎండ్ ఆఫ్ ది డే తన ముగింపు, తన ప్రారంభం ఎలా ఉంది, తన ముగింపు ఎలా ఉంది బైబిల్లో ఆలోచిందామా? తన ప్రారంభం ఎలా ఉంది? అబద్ధం చెప్పాడు, కానీ దేవుడు తనకిచ్చిన పేరేంటి? చివరికి వచ్చేసరికి విశ్వాసులకు తండ్రి అని చెప్పి అబ్రహాముకి దేవుడు పేరు పెట్టాడు. 2, నోవా గురించి మనందరికీ తెలుసు. నోవా ఓడ కట్టాడు, నోవా దేవుని చెప్పిన మాట విన్నాడు, నోవా కుటుంబం రక్షించబడ్డాడు. కానీ నోవా ప్రారంభం చూస్తే ఎలా ఉంది? మత్తుడై నిద్రపోయాడా లేదా నోవాహు? అవునా? నోవాహు మత్తుడై నిద్రపోయాడు, కానీ అతను ముగింపు వచ్చేసరికి అతను దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుడు చెప్పిన మాట విన్నాడా? దేవుని మాట అలక్ష్యం చేశాడా నోవా? విన్నాడు. 3వదిగా మనం చూస్తే దావీదు చేసిన పాపం ఏంటి? స్త్రీ వ్యామోహంలో పడ్డాడు, అవునా? దావీదు స్త్రీ వ్యామోహంలో పడ్డాడు, అయినప్పటికీ కూడా తన ముగింపు ఎట్లా ఉంది? దేవుని కొరకు నిలబడ్డా లేదా? దేవుడు యుద్ధం చేయమని చెప్తే దావీదు ఏం చేశాడు? మిద్దె ఎక్కి స్త్రీ వ్యామోహంలో పడ్డాడు, అయినప్పటికీ కూడా అది విడిచిపెట్టి దేవుని దగ్గర అతని పాపాన్ని ఒప్పుకున్నాడా లేదా? అలా మనం కూడా మన జీవితంలో దేవుని కొరకు నిలబడ్డప్పుడు ఖచ్చితంగా దేవుని నిర్ణయ కాలంలో మనం పొందుకుంటాం. మనం ఏదైతే అడుగుతున్నామో అది మనం పొందుకుంటాం. యాకోబు ఏం చేశాడు? తన తండ్రిని మోసం చేశాడు, అవునా? మోసం చేశాడు, కానీ చివరికి వచ్చి మళ్ళీ తన తండ్రిని, తన సహోదరుని క్షమాపణ అడిగి మళ్ళీ దేవుని దగ్గర ఆ రోజు దేవునితో పెనుగులాడాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. పెనుగులాడి దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్న తర్వాత తను రిటర్న్ బ్యాక్ అయ్యాడు. అలాగే పేతురును కూడా చూస్తే మనం దేవుని విషయంలో బొంకుతాడు. అతను ఎవరో నాకు తెలీదు, 1 సారి కాదు, 2 సార్లు కాదు, 3 మారు బొంకుతాడు పేతురు. అలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ జీవితంలో విశ్వాస జీవితం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎప్పుడు వాళ్ళు పాజిటివ్ సైడే చూస్తాం, నెగిటివ్ సైడ్ చూడం. వాళ్ళు కూడా తప్పులు చేశారు, కానీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చి దేవుని క్షమాపణ పొందుకొని దేవుని ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్నారు వాళ్ళు. అలాగే మనం కూడా దేవుని కొరకు కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకుంటాం. నిర్ణయించిన కాలంలో అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే 100 సంవత్సరాల తర్వాత నువ్వు ఏం చేస్తావు? నువ్వు కుమారుని పొందుకుంటావు అని చెప్పి అబ్రహాము దేవుని దగ్గర వాగ్దానం పొందుకున్నాడు. వాగ్దానం పొందుకున్నప్పుడు అబ్రహాం ఏం చేయాలి? దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకొని దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు అని చెప్పి అబ్రహాము దేవుని కొరకు కనిపెట్టాలి. కానీ ఏం చేశాడు అబ్రహాము? సారా దాసి అయిన హాగరుతో నాకు ఎట్లయినా పిల్లలు కావాలని చెప్పి సారా దాసి అయిన హాగరుతో పిల్లలు కనాలని అనుకున్నాడు. ఓకే, హాగరుతో పిల్లలు కన్నాడు, కానీ అబ్రహాం సంతానంగా పిలువబడింది ఎవరు? సారా యొక్క కుమారులు. కానీ దేవుడు చూడండి, మనము చేసిన తప్పులన్నీ కూడా దేవుడు కరెక్ట్ చేసుకుంటూ వస్తాడు. అబ్రహాము తప్పు చేశాడు, కానీ దేవుడు వెనకాల కరెక్ట్ చేశాడు. హాగరుతో పిల్లలు కన్నాడు, అది దేవుని చిత్తం కాదు. కానీ హాగరు అరణ్యంలో ఏడుస్తున్నప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చాడా, వదిలేశాడా? ఉత్తరం ఇచ్చాడు. మనం కూడా దేవుని పిల్లలుగా ఉంటున్న మనం కూడా దేవునితో ఉంటున్నప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు చాలా తప్పులు చేస్తాం, కానీ ప్రతిదీ కూడా దేవుడు మన వెనక కరెక్ట్ చేసుకుంటూ వస్తాడు. అబ్రహాము చేసిన తప్పుని దేవుడు కరెక్ట్ చేశాడు. హాగరు సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. బైబిల్లో చూస్తూ ఉంటాం మనం. యోసేపుని చూస్తే మనం 15 సంవత్సరాలు దేవునిలో కష్టపడతాడు.
తన సహోదరులందరూ తీసుకెళ్ళి అతన్ని అమ్మేసినప్పుడు 15 సంవత్సరాలు కష్టపడతాడు మోషేని తన తల్లి చిన్నగా ఉన్నప్పుడే జమ్ము పెట్టెలో పెట్టి నదిలో వదిలేస్తుంది. 15 సంవత్సరాలు ఎక్కడ పెరుగుతాడు మోషే? ఐగుప్తులో పెరుగుతాడు. అవునా? ఐగుప్తులో పెరిగినప్పుడు 15 సంవత్సరాలు పెరుగుతాడు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ దేవుని తన జనులైన వారు తెలుసుకొని మళ్ళీ మోషే తిరిగి వెళ్ళిపోయినప్పుడు చాలా కష్టాలు అనుభవిస్తాడు. ఒక హత్య చేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. చాలా కష్టాలు గుండా వెళ్తుంటాడు. తర్వాత మళ్ళీ తిరిగి దేవునికి ప్రార్థన చేసినప్పుడు మోషే ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? తిరిగి మళ్ళీ మోషే దేవుడి దగ్గరికి వస్తాడు కదా. వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదించాడా? మోసేని త్రోసివేశాడా నువ్వు హత్య చేశావు అని చెప్పి? అలాగే మనం యోసేపుని చూసినప్పుడు అతను చాలా కష్టాలు అనుభవిస్తాడు. తల్లిదండ్రులకు దూరంగా, తన సహోదరులకు దూరంగా కష్టపడతాడు. కానీ దేవుడు నిర్ణయ కాలం వచ్చినప్పుడు అతను 80 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడంట ఆ దేశానికి. ఎన్ని సంవత్సరాలు? అతను కష్టం చూసుకుంటే 15 సంవత్సరాలు. కానీ అతను దేవుడిని నిలబెట్టుకున్నప్పుడు, దేవుడు నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు అతడు 80 సంవత్సరాలు ప్రధానమంత్రి. ఈ రోజుల్లో ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. కానీ యోసేపు 8 ఇయర్స్ ప్రధానమంత్రిగా చేశాడంట. అంటే దేవుడు ఎంత గొప్పగా యోసేపుని ఆశీర్వదించాడు. మనం చదివాం కదా, హబకుక్కు 2వ అధ్యాయము 3వ వచనం. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుడి. యోసేపుకి ఎన్ని సంవత్సరాలు ఆలస్యంగా వచ్చింది? 1 సంవత్సరమా? 2 సంవత్సరాలా? 3 సంవత్సరాలు? 15 సంవత్సరాలు శ్రమను అనుభవించాడు. కానీ అతనుకున్న సమృద్ధి 80 సంవత్సరాలు. ఈ రోజు ఎవరైనా పరిపాలిస్తున్నారు 80 సంవత్సరాలు ప్రధానమంత్రిగా. దేవుడు మనకిచ్చేది లేటుగా వచ్చినా కూడా అది మనకి చాలా గొప్పగా ఉంటుంది. ఆమేన్. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుడు నా జీవితంలో ఇది ఆలస్యం చేస్తున్నాడని మనం ఎవరైనా అనుకుంటున్నామేమో, దేవుడు ఇచ్చేది ఆలస్యంగా వచ్చినా కూడా అది మనకి చాలా సంతోషాన్ని ఇచ్చేదే అయి ఉంటుంది. అందుకే అది ఆలస్యంగా వస్తుంది అని మనం నమ్మాలి. దేవుడు నిర్ణయించిన కాలాన్ని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. యోసేపు 15 సంవత్సరాలు పొందాడు శ్రమ. కానీ అతను అనుభవించిన సమృద్ధి 2 టైమ్స్ ఎక్కువ, 3 టైమ్స్ ఎక్కువ, 4 టైమ్స్, దానికంటే ఎక్కువ. 15 సంవత్సరాల సమృద్ధి ఎక్కడ? 80 సంవత్సరాల పరిపాలన ఎక్కడ? కదా. అంటే దేవుడు ఏ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తాడంటే మనల్ని చూసి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారనమాట. దేవుడు ఇతనిని ఆశీర్వదించాడు కాబట్టి ఇలా మనం బైబిల్లో ఒక అతని గురించి చూస్తాం. దేవుడు ఇతనిని ఆశీర్వదించినందున, ఎవరతను? ఇస్సాకు గురించి మనం చూస్తాం కదా. చదువుదామా రిఫరెన్స్? ఇస్సాకు ఆ దేశమందున వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతని తల్లిదండ్రులు అతన్ని ఆశీర్వదించను కాబట్టి అతడు గొప్పవాడయ్యాడని రాసింది అక్కడ. అతని స్నేహితులు అతని ముందు నమ్మకం ఉంచారు కాబట్టి అతను గొప్పవాడయ్యాడని రాసిందా? ఏమని రాసింది? యెహోవా మనల్ని ఆశీర్వదించాలంటే అది ఎవరి తరం అవుతుంది? దేవుడి తరం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏ రీతిగా ఉండాలి? మొదట మనం 3 మాటలు చెప్పుకున్నాం. మొదటిది పరిశుద్ధం కలిగి ఉండాలి. రెండోది ప్రేమ కలిగి ఉండాలి. మూడోది ప్రశాంతత కలిగి ఉండాలి. ఈ 3 మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? మనం అనుకున్నప్పుడా? ఎప్పుడు? దేవుడు నిర్ణయించిన కాలంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని నిర్ణయించిన కాలంలో దేవుడి కొరకు మనం కనిపెట్టినప్పుడు అది ఎట్లా ఉంటుందంటే మనం ఊహించను కూడా ఊహించలేం. దేవుడు ఇస్సాకు గురించి రాయబడింది కదా, దేవుడు అతన్ని ఆశీర్వదించినంత కాలంలో 1% ఆశీర్వదించాడు దేవుడు, 2% ఆశీర్వదించాడు దేవుడు. అక్కడ ఏం రాయబడింది? 100 దేవుడు మనకి ఎప్పుడు ఏమి ఇచ్చినా కూడా అది సంపూర్ణంగానే ఉంటుంది. కొంచెం కూడా వెలితి ఉండేలాగా దేవుడు ఎప్పుడు కూడా మనకి ఇవ్వడు. దేవుడు సంపూర్ణంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం దేవుడి కొరకు కనిపెట్టాలి. దేవుని నిర్ణయించిన కాలంలో మనం కనిపెట్టాలి. మనం అలా కాదు, దేవుడు నిర్ణయించిన కాలం కాదని మన సొంతంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అనుకో, అదేమవుతుంది? అబ్రహాం విషయంలో చూసాం కదా. ముందు దేవుడు నిర్ణయించిన కాలం 100 సంవత్సరాల్లో నీకు కుమారుని అనుగ్రహిస్తానని దేవుడు అబ్రహాముకి చెప్పాడు. చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటకి
లోబడి ఉండాలి. కానీ అబ్రహాం చేసిన పని ఏంటి అక్కడ? హాగరుతో పిల్లలు కనాలి అని అనుకున్నాడు. కానీ దేవుడు నిర్ణయించిన కాలంలో ఇస్సాకు వచ్చాడా లేదా? ఇస్సాకు ద్వారా అబ్రహాము సంతానం ఆశీర్వదించబడింది. అవునా? అలాగే మనం కొన్నిసార్లు మనలో కూడా చాలామంది ఉంటారు. సరే దేవుడు ఇస్తానన్నాడు కదా, దేవుడు ఇచ్చినప్పుడే ఇస్తాడు అని చెప్పి ఆగిపోతారు. వాళ్ళు ఏం ప్రయత్నం చేయరు. ఇస్సాకు దేవుడు తనకి ఆశీర్వాదం ఇచ్చే వరకు ఉన్నాడా? విత్తనము వేశాడని ఉందా? విత్తనం వేయకుండానే ఇస్సాకు ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాడని ఉందా? ఇప్పుడు చదివారు కదా రిఫరెన్స్. విత్తనం వేసి ఆశీర్వాదం పొందుకున్నాడా? విత్తనం వేయకుండా ఆశీర్వాదం పొందుకున్నాడా? విత్తనం వేసి ఆశీర్వాదం పొందుకున్నాడు. మనం కూడా దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? అడగాలి దేవుణ్ణి. అలా కాకుండా కొంతమంది ఉంటారు, నేనేం చేయను, నువ్వు ఎప్పుడు చేస్తావో చెయ్యి, నా జీవితంలో కార్యం నేను ఇలాగే ఉంటా, నువ్వు చేసే వరకు నేను కనిపెట్టుకుంటానే ఉంటా అని చెప్పి చాలామంది ఉంటారు. మనం కూడా దేవుడు చేస్తాడు కరెక్టే, కానీ మనం కూడా ఏం చేయాలి? దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి కరెక్టే, కానీ మన ప్రయత్నం కూడా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని? నూరంతలు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వాదం మన జీవితంలోకి వచ్చినప్పుడు నిజంగా అది మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. నీవు నీ చేతుల కష్టార్జితమును నిశ్చయంగా అనుభవిస్తావు. నీవే అనుభవిస్తావు, అది ఎవ్వరు అనుభవించరు. అది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుడు నిర్ణయ కాలాన్ని మనం కనిపెట్టుకుని ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.